రావణాసురుడు శివుడి దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? రావణాసురుడు కఠోరంగా తపస్సు చేయడం వల్ల శివుడు తన ఆత్మలింగాన్ని రావణాసురుడికిస్తూ ఇలా చెప్తాడు. ఆత్మలింగాన్ని మొదట భూమి మీద ఎక్కడ పెడతావో అక్కడి నుంచి కదపడం కుదరదు అని చెప్తాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని తిరిగి లంకకు వెళుతుంటే విష్ణుమూర్తి తన మాయను ఉపయోగించి సాయంత్రం అయినట్లుగా భ్రమని సృష్టిస్తాడు. రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి స్నానం చేసి పూజ చెయ్యాలి అనుకుని గోవులు కాచుకునే కుర్రాడిని పిలిచి ఆత్మలింగం ఇచ్చి ఎట్టి పరిస్థితిలోనూ ఈ లింగాన్ని భూమి మీద పెట్టొద్దు అని చెప్తాడు. అప్పుడు ఆ గోవులు కాస్తున్న కుర్రాడు, నేను 3 సార్లు మాత్రమే రావణ అని పిలుస్తాను, ఆ లోపల నీవు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. సరిగ్గా రావణాసురుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరదని తెలుసుకుని రావణ 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 అని 3 సార్లు త్వరగా పిలుస్తాడు. రావణాసురుడు రాకపోవడంతో ఆ ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టేసి మాయమైపోతాడు. రావణాసురుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కాని ఒక ఆవు చెవి మాత్రం దొరుకుతుంది. అందుకనే ఆత్మలింగాన్ని పెట్టిన ప్రదేశాన్ని ఇప్పటికి కూడా గోకర్ణ అని పిలుస్తారు. అయితే ఆనాడు గోవుల కాపరి రూపంలో వచ్చి ఆత్మలింగాన్ని రక్షించింది మరెవరో కాదు, సాక్షాత్తు మన వినాయకుడే. రావణుడు గురించి మీకు తెలియని ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి మా ఫుల్ వీడియోను ఇప్పుడే చూడండి. Download ShareChat.